నమస్కారం. గురు ఆస్ట్రాలజీస్‌కి స్వాగతం. వృషభ రాశి మిత్రులారా, నేను చెప్పబోయే విషయాలు వింటే మీ ఒళ్ళు గగ్గోరపడుస్తుంది. మీ జాతక చక్రంలో ఒక అరుదైన గ్రహస్థితి ఏర్పడింది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి వల్ల మీకు ఊహించని ముప్పు పొంచి ఉంది. అలాగే మీ శత్రువు మీ కాళ్ళ దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ వీడియోలో అత్యంత రహస్యమైన విషయాలను నేను చెప్తాను. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుంది వింటే మీరు షాక్ అవుతారు. ప్రస్తుత గ్రహస్థితి మరియు మానసిక స్థితి. వృషభ రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి శుక్రుడి సంచారం మరియు గురు దృష్టి వల్ల ఒక వింతైన పరిస్థితి ఉంది. బయటకు నవ్వుతున్న లోపల ఏదో వెలితి, అప్పుల బాధ ఒకవైపు, ఆత్మీయుల మోసం మరోవైపు. కానీ ఆగండి, ఈ ఏప్రిల్ 8 బుధవారం ఉదయము 10 గంటల తర్వాత మీ జాతక చక్రంలో రాజయోగం మొదలవబోతుంది. అది ఎలాగ ఇప్పుడు చూద్దాం. నమ్మక ద్రోహం నుండి బయటపడుతుంది. మీరు ప్రాణప్రదంగా నమ్మే ఒక వ్యక్తి మీ వెనుక గోతులు తీస్తున్న వైనం ఏప్రిల్ 8 మధ్యాహ్నం లోపు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వారు మీ బంధువులే కావచ్చు, లేదా ప్రాణ స్నేహితులే కావచ్చు. గ్రహాలు మీకు ఒక సంకేతాన్ని ఇస్తున్నాయి. ఆ సంకేతాన్ని పట్టుకోండి. వారిని నిలదీయకండి. మౌనంగా దూరం పెట్టండి. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. ఆకస్మిక ధనలాభం. ఏప్రిల్ 9 గురువారం నాడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ మారబోతుంది. ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీ వసూలవ్వడం, లేదా ఆస్తి తగాదాల్లో మీకు అనుకూలమైన తీర్పు రావడం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారిపై ఈ 4 రోజులు పుష్కలంగా ఉంది. పసుపు రంగు వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకోండి. అదృష్టం రెట్టింపు అవుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్త. చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి, లేదా పిల్లల చదువు, ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఏప్రిల్ 10 శుక్రవారం ఒక గొప్ప శుభవార్త అందుతుంది. మీ పిల్లలు సాధించిన విజయం చూసి సమాజంలో మీ తల గర్వంతో నిలబడుతుంది. ఇది మీకు చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఆరోగ్య విషయంలో అద్భుతం. గత కొన్ని నెలలుగా తీరని వెన్నునొప్పి, కీలు నొప్పులు, లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వృషభరాశి వారికి ఈ బుధవారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక కొత్త వైద్యం లేదా ఒక చిన్న ఇంటి చిట్కా మీ ఆరోగ్యాన్ని గాడిలో పెడుతుంది. మీ ముఖంలో మళ్ళీ పాత కళ కనిపిస్తుంది. శత్రువుల పతనం. ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మీ కెరియర్ని నాశనం చేయాలని చూసిన వారు ఇప్పుడు తమ తప్పులు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు, లేదా వారు చేసిన కుట్రలకే వారే బలవుతారు. ధర్మో రక్షతి రక్షతః అన్నట్లుగా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఏప్రిల్ 11 శనివారం సాయంత్రంలోపు శత్రువుపై మీదే పై చేయి అవుతుంది. ఆగిపోయిన పనులు వేగవంతం. వృషభ రాశి వారిలాగా గత 6 నెలలుగా మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, లేదా చివరికి నిమిషంలో చేజారిపోవడం జరుగుతుంది కదా. ఇకపై ఆ అడ్డంకులు తొలగిపోతాయి. ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత మీ జాతకంలో కార్యసిద్ధి యోగం మొదలవుతుంది. ఇల్లు కట్టాలన్నా, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఇదే సరైన సమయం. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. కోర్టు కేసులు మరియు వివాదాల పరిష్కారం. మీరు ఎదురు చూస్తున్న భూతగాదాలు లేదా కోర్టు వ్యవహారాలలో ఈ ఏప్రిల్ 10వ తేదీన ఒక సానుకూలమైన మలుపు రాబోతుంది. మీ ప్రత్యర్థులు మీతో రాజీకి వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీ కుటుంబ గౌరవాన్ని కూడా పెంచుతుంది. సత్యం వైపు నిలబడ్డ మీకు దైవబలం తోడవుతుంది. విదేశీ యత్నాలు శుభయోగం. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో, లేదా పాస్పోర్ట్ లేదా వీసా సమస్యలతో సతమతమవుతున్నారో వారికి ఈ 4 రోజుల్లో ఒక తీపి కబురు అందుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 11 శనివారం నాడు మీకు వచ్చే ఒక ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ మీ భవిష్యత్తును మార్చేస్తుంది. ఇది కేవలం ప్రయాణం కాదు, మీ తలరాత మారే ప్రయాణం. వివాహ బంధంలో మధుర క్షణాలు. ఇది చాలా ఎమోషనల్ పాయింట్. వృషభరాశి వారు ఎంత కష్టపడినా తమ భాగస్వామి నుండి సరైన గుర్తింపు రావడం లేదని బాధపడుతుంటారు. కానీ ఏప్రిల్ 10 శుక్రవారం నాడు మీ భాగస్వామి మీ విలువ అర్థమవుతుంది. ఒక చిన్న కానుక లేదా ఒక ప్రేమపూర్వక మాట మీ మధ్య ఉన్న దూరాన్ని తుడిచివేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న మూడో వ్యక్తి ప్రమేయం పూర్తిగా తొలగిపోతుంది. రహస్య ధనయోగం. కలలో దైవ దర్శనం. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక వింతైన అనుభవం ఎదురవుతుంది. మీ కలలో దైవ దర్శనం లేదా ఒక పెద్ద మార్పు జరగబోతున్నట్లు సంకేతాలు అందుతాయి. మీకు తెలియని మార్గం ద్వారా, అంటే ఇన్సూరెన్స్ రూపంలోనో లేదా పాత ఇన్వెస్ట్మెంట్ ద్వారానో రహస్య ధనం చేతికి అందుతుంది. ఈ డబ్బును అనవసర ఖర్చులకు వాడకండి. లక్ష్మీదేవి ఇచ్చిన ప్రసాదంగా భావించి భద్రపరచుకోండి.
విద్యారంగంలో అద్భుత విజయాలు. వృషభ రాశి విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఏకాగ్రత కుదరక, జ్ఞాపకశక్తి మందగించి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏప్రిల్ 9వ తేదీ బుధగ్రహ ప్రభావం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. మీరు పడ్డ కష్టం వృధా పోదు. మీ కన్నవారి కళ్ళల్లో ఆనందం చూసే రోజులు దగ్గరలోనే ఉంది. క్రింద పడ్డ వారిపై పైకి లేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమాజంలో మిమ్మల్ని వీడు పనికిరాడు అని ముద్ర వేసిన వారు, ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు హేళన చేసిన వారు నోరెళ్లబెట్టే సమయం వచ్చింది. ఏప్రిల్ 10 శుక్రవారం నాడు మీకు దక్కే ఒక గౌరవం లేదా పదవి మీ శత్రువుల నోళ్లు మూయిస్తుంది. వృషభ రాశి వారు పౌరుషం ఏమిటో ఈ ప్రపంచానికి తెలిసే రోజు ఇది. వాహన యోగం మరియు గృహ మార్పు. చాలా కాలంగా సొంత ఇల్లు లేదా కారు కొనాలని కలలు కంటున్నారా? ఏప్రిల్ 11 శనివారం నాడు అందుకు సంబంధించిన అడుగులు పడతాయి. ఒక మంచి డీల్ మీ ముందుకు వస్తుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడి భవిష్యత్తు మీకు బంగారు బాటలు వేస్తుంది. కానీ పత్రాల మీద సంతకం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. దూరమైన బంధువుల దగ్గర అవ్వడం. వృషభ రాశి వారు బంధాలకు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. చిన్న చిన్న గొడవల వల్ల దూరమైన అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు ఈ 4 రోజుల్లో మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. పాత పగలు వదిలేసి ఒకరినొకరు క్షమించుకునే అద్భుతమైన సమయం ఇది. మీ ఇంట్లో మళ్ళీ పాత నవ్వులు పోస్తాయి. అదృష్ట రంగు మరియు సంఖ్య. ఈ పాయింట్ మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఈ 4 రోజులు మీ ఏ ముఖ్యమైన పనికి వెళ్ళినా తెలుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరించండి. మీకు అదృష్టాన్నిచ్చే సంఖ్య 6. ఈ సంఖ్య ఉన్న తేదీల్లో సమయంలో మీరు చేసే పనులు 100% విజయవంతమవుతాయి. ఇది కేవలం నమ్మకం కాదు, మీ రాశ్యాధిపతి శుక్రుడు ఇచ్చే శక్తి. అప్పుల బాధల నుండి విముక్తి. వృషభ రాశి వారు రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నారంటే అది కేవలం అప్పుల భయం వల్లే అని నాకు తెలుసు. కానీ ఏప్రిల్ 9 గురువారం నుండి మీ జాతకంలో ధన ప్రవాహం పెరగబోతుంది. మీరు ఎవరికైనా బాకీ ఉంటే వారికి కొంత మొత్తాన్ని చెల్లించే మార్గం దొరుకుతుంది. ఆ వడ్డీల ఊబి నుండి మీరు బయటపడే రోజులు మొదలయ్యాయి. ఆందోళన వదిలేయండి. గౌరవ మర్యాదలు పెరగడం. గతంలో మీరు చేయని తప్పుకు నిందలు పడ్డారా? మీకు రావాల్సిన క్రెడిట్ వేరే వారు ఎవరైనా కొట్టేస్తారా? ఏప్రిల్ 10 శుక్రవారం నాడు సత్యం బయటపడుతుంది. మీ నిజాయితీని 10 మంది గుర్తించేలా గ్రహస్థితి మారుతుంది. సమాజంలో, ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని వేలెత్తి చూపిన వారే మీ సలహా కోసం వస్తారు. దుష్టశక్తి నివారణ. వృషభ రాశి వారు ఎదుగుదల చూసి ఓర్వలేక మీపై నరదృష్టి ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇంట్లో అనారోగ్యాలు, చికాకులు వస్తున్నాయి. ఏప్రిల్ 11 శనివారం లోపు మీ ఇంటికి దిష్టి తీయడం చాలా ముఖ్యం. మీ దేవుడి గదిలో దీపం వెలిగించి ఆ వెలుగులో మీ కష్టాలను చెప్పుకోండి. తప్పకుండా మార్గం కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు, లాభాలు. ఈ 4 రోజుల్లో మీరు అనుకోని ప్రయాణం చేయవలసి రావచ్చు. అది వ్యాపార రీత్యా కావచ్చు, లేదా దైవ దర్శనం కావచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ ప్రయాణం అని విసుక్కోకండి. ఈ ప్రయాణమే మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఆ వ్యక్తి మీ భవిష్యత్తును ఒక పెద్ద పెట్టుబడిగా మార్చబోతున్నారు. జీవిత గమ్యం మారే క్షణం. ఇది చివర మరియు అత్యంత కీలకమైనది. ఏప్రిల్ 11 రాత్రి 9 గంటలలోపు మీ మనసులో ఒక బలమైన ఆలోచన వస్తుంది. అది ఒక కొత్త బిజినెస్ కావచ్చు, లేదా కొత్త అలవాటు కావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ ఆలోచనే మీకు రాబోయే 10 ఏళ్ల జీవితానికి పునాది. దైవం మీకు ఇచ్చే సంకేతం అది. అత్యంత శక్తివంతమైన పరిహారాలు. వృషభ రాశి వారు ఏప్రిల్ 8 నుండి 11 వరకు ఈ చిన్న పరిహారాలు చేస్తే 100% ఫలితం ఉంటుంది. లక్ష్మీ ఆరాధన. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మహాలక్ష్మి అష్టకం పఠించండి. వీలైతే అమ్మవారికి ఎర్రటి పువ్వులు సమర్పించండి. ఆవుకు గ్రాసం. ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు తెల్లటి ఆవుకు అరటి పండ్లు లేదా పచ్చగడ్డి తినిపించండి. దీనివల్ల మీకున్న గ్రహదోషాలు తొలగిపోతాయి. దీపారాధన. శుక్రవారం సాయంత్రం మీ గుమ్మం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల దరిద్రం పోయే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సిద్ధి మంత్రం. ఈ 4 రోజులు మీరు స్నానం చేసేటప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మనసులో 108 సార్లు జపించండి. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. మరియు మీ రాశ్యాధిపతి శుక్రుడి కోసం ఓం సుం శుక్రాయ నమః ఈ మంత్రాన్ని పఠించండి. మిత్రులారా,
ఇప్పటి వరకు మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 8 నుండి 11 వరకు ఉన్న విధిరాతలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలుసుకున్నాం. జ్యోతిష్యం అనేది కేవలం గమ్యాన్ని చూపించే ఒక దిక్సూచి మాత్రమే. కానీ ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సంకల్పంతో ముందడుగు వేయాల్సింది మీరే. మీరు గమనించారా? ఈ వీడియోలో మనం చెప్పుకున్న పాయింట్లు మీ జీవితంలో ఏదో ఒక సందర్భానికి ఖచ్చితంగా సరిపోతాయి. ఎందుకంటే ఇవి కేవలం లెక్కలు కావు, మీ గ్రహ సంచారం చెబుతున్న సత్యాలు. వృషభ రాశి వారు సహజంగానే ఓర్పు గలవారు. కానీ ఓర్పుకు పరీక్ష పెట్టే కాలం ముగిసింది. ఇక మీ విజయయాత్ర మొదలవబోతుంది. ఈ వీడియో మీకు కాస్తైనా ధైర్యాన్నిచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే గురు ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? అది అప్పుల బాధ లేక ఆరోగ్య సమస్య? కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్‌ను చదువుతాను మరియు వీలైనంత వరకు మీ పరిష్కార మార్గాలను సూచిస్తాను. మీ పుట్టిన తేదీ మరియు సమయమును కూడా మెన్షన్ చేయండి. శుభం భూయాత్.